భారత్ ఇజ్రాయెల్ 2026 మోదీ పర్యటనతో ప్రపంచ రాజకీయాల్లో కొత్త గేమ్ చేంజర్. ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణాలు మారుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అలాంటి సమయంలో భారత ప్రధాని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 ఫిబ్రవరిలో ఆయన అడుగులు పడింది ఒక వ్యూహాత్మక శక్తి కేంద్రంలో, ఇజ్రాయెల్లో. ఈ పర్యటన కేవలం ఒక డిప్లొమాటిక్ విజిట్ కాదు. ఇది భవిష్యత్తు 20 సంవత్సరాల జియోపొలిటికల్ మ్యాప్ను మార్చే చరిత్రాత్మక అడుగు. ఇండియా ఇజ్రాయెల్ 1 పర్యటన నేపథ్యం. నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ 2026 ఫిబ్రవరి 25-26 ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి ఇజ్రాయెల్ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఇది సాధారణ సందర్శన కాదు, ఇది ఒక సందేశం. భారత్ ఇప్పుడు గ్లోబల్ పవర్. మధ్యప్రాచ్యంలో కూడా వ్యూహాత్మక సమీకరణాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం. 2 కీలక సమావేశాలు, శక్తి సమీకరణం. బెంజమిన్ నెతన్యాహు, క్నెసెట్. మోదీ నెతన్యాహు మధ్య జరిగిన చర్చలు సాధారణంగా కనిపించవచ్చు, కానీ వాటి వెనక ఉన్న సందేశం స్పష్టంగా ఉంది. ఉమ్మడి రక్షణ వ్యూహాలు, ఇంటెలిజెన్స్ షేరింగ్, టెక్నాలజీ మార్పిడి. మరింత ముఖ్యంగా భారత ప్రధాని తొలిసారిగా నెసెట్లో ప్రసంగించడం, ఇది చరిత్రాత్మక ఘట్టం. ఆ ప్రసంగంలో మోదీ చెప్పారు, భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు కేవలం ప్రభుత్వాల మధ్య కాదు, ప్రజల హృదయాల మధ్య ఉన్నాయి. 5 స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, గేమ్ చేంజర్. ఈ పర్యటనలో పెద్ద నిర్ణయం. భారత్ ఇజ్రాయెల్ సంబంధాలు స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి ఎత్తివేత. ఇది అంటే ఏమిటి? డిఫెన్స్ కో-ప్రొడక్షన్, హైటెక్ స్టార్టప్ కొలాబొరేషన్, సైబర్ సెక్యూరిటీ జాయింట్ ఆపరేషన్స్, ఏఐ ఆధారిత రక్షణ వ్యూహాలు. ఇది కేవలం మాటల ఒప్పందం కాదు, ఇది భవిష్యత్ యుద్ధ వ్యూహాలకు బ్లూప్రింట్. 4 27 కీలక నిర్ణయాలు, భారత భవిష్యత్తుకు బూస్ట్. ఈ పర్యటన తర్వాత ప్రకటించిన 27 అవుట్కమ్స్. ముఖ్య రంగాలు: రక్షణ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ వ్యవసాయం, సైబర్ సెక్యూరిటీ, విద్యా మార్పిడి, కార్మిక ఒప్పందాలు. ఇది 5 సంవత్సరాల్లో భారత టెక్ ఎకానమీని మలుపు తిప్పగలదు. 5 ఎఫ్టీఏ అండ్ యూపీఐ, ఆర్థిక విప్లవం. పినే ఉచిత వ్యాపార ఒప్పందంపై వేగవంతమైన చర్చలు. పినే భారత యూపీఐ సిస్టమ్ను ఇజ్రాయెల్లో ప్రవేశపెట్టే ఒప్పందం. ఒక్కసారి ఊహించండి, భారతీయ టూరిస్టులు ఇజ్రాయెల్లో యూపీఐతో చెల్లింపులు చేస్తే? ఇది డిజిటల్ ఇండియాకి గ్లోబల్ గుర్తింపు. 6 రక్షణ సహకారం, స్ట్రాటజిక్ డెప్త్. ఇజ్రాయెల్ ప్రపంచంలో అత్యాధునిక రక్షణ టెక్నాలజీలలో ఒకటి. డ్రోన్లు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, సైబర్ వార్ ఫ్రేమ్వర్క్. ఈ పర్యటన తర్వాత టెక్నాలజీ షేరింగ్ మరింత వేగవంతమవుతుంది. ఇది భారత సైన్యానికి బలమైన మద్దతు. 7 50,000 ఇండియన్ వర్కర్స్, గోల్డెన్ ఛాన్స్. ఇజ్రాయెల్ 50,000 భారతీయ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అంగీకరించింది. ఇది భారత యువతకు ఉపాధి, విదేశీ రెమిటెన్సులు, గ్లోబల్ నైపుణ్యాభివృద్ధి. 8 శాంతి సందేశం, గాజా అంశం. మోదీ గాజాలో శాంతి అవసరాన్ని మద్దతు తెలిపారు. భారత్ ఎప్పటిలాగే సమతుల్య విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోంది. 9 సాంస్కృతిక క్షణాలు, యాద్వాషం సందర్శన, టెక్నాలజీ ఎగ్జిబిషన్, సాంస్కృతిక అనుబంధ క్షణాలు. ఇవి డిప్లొమసీకి మానవీయ కోణాన్ని జోడించాయి. 10 గౌరవం, క్నెసెట్ మెడల్. మోదీకి స్పీకర్ ఆఫ్ ద క్నెసెట్ మెడల్ అందజేయడం, ఇది భారత ప్రతిష్టకు గుర్తింపు. ముగింపు, శక్తివంతమైన సందేశం. ఈ పర్యటనతో భారత్ ఒక స్పష్టమైన సందేశమిచ్చింది. మేము కేవలం ప్రాంతీయ శక్తి కాదు, మేము గ్లోబల్ స్ట్రాటజిక్ ప్లేయర్.